సహోదరులు, తోటి సేవకులు, జతపల్లి వారు, రెవరెండ్ విక్టర్ గారిని, ప్రెస్కిల్లా గారిని, అదే రీతిగా పిల్లలు జాయ్, మెర్సీ వారిని అభినందిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. నిజంగా బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే, ఇఫ్ వన్ మెంబర్ ఈజ్ ఆనర్డ్ అండ్ వీ విల్ రిజాయిస్ టుగెదర్ అని ఆంగ్లంలో రాయబడ్డది. అంటే శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే శరీరం అంతటికి ఘనత. వారు ఇల్లు కట్టుకుంటే మనం ఇంతమంది ఎందుకు వచ్చాము, ఎందుకు పాటలు పాడాము, ఎందుకు ప్రార్థన చేశాము అంటే వారు ఎవరో కాదు, మన ప్రియ సహోదరులు. క్రీస్తు శరీరంలో వారు కూడా ఒక అవయవము. పౌలు గారు ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:26లో తెలియజేశాడు. ఈ మధ్యలో నేను ఈ మాట ఎక్కువగా వాడుతున్నాను. వారి కష్టం వచ్చిందనుకో, ఉదాహరణకి మనం అందరము ప్రార్థిస్తాం. శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి శ్రమ. కాబట్టి వారు ఆ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. వారికి ఆర్థిక వనరులు దేవుడు కలిగించాడు. 127వ కీర్తనలో నిజంగా ఆ మొట్టమొదటి వచనాలు, యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనిడలా దాని కావలి కాయవారు మేల్కొని ఉంటా వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తినుచుంటా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి అంటే దేవుని బిడ్డలకు ఏ చింత ఉండదు. అన్యులు చింత చేస్తారు, చింత చేసి మానసిక రోగాలు తెచ్చుకుంటారు. కారణం ఏంటంటే వారు నమ్మే దేవుడు ఎవరో వారికి తెలియదు. వారు నమ్మే దేవుడు మాట్లాడతాడా తెలియదు, నిద్రపోతున్నాడా తెలియదు, పలుకుతాడా తెలియదు. కానీ మన దేవుడు సజీవుడు. ఎందుకంటే ఆ రోజు ఆదికాండంలో అబ్రహాం మొదలు నేటి వరకు కూడా మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. దేవుని వాక్యంలో ఎంత చక్కగా రాయబడ్డది. ఆదికాండం 24:1 అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. అంటే నిజంగా అన్ని విషయాల్లో అంటే ఆయనకి ఎంతమంది పనివారు, ఎంత ఆస్తిపరుడు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది. ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేననే మాట రాయబడింది. తర్వాత ఆయన ఎలా జీవించాడు అన్ని జనుల మధ్యలో 23వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలు రాయబడ్డది. సారా చనిపోయినప్పుడు స్థలం అడిగితే వాళ్ళు అంటారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, యు ఆర్ ద ప్రిన్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. నిజంగా దేవుని బిడ్డలు 113వ కీర్తన 7-8 వచనాల్లో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద దీళ్లను పైకి లేవనెత్తువాడు. మనం క్రీస్తును కలిగి ఉంటే చాలు. దేవుని వాక్యంలో నిర్గమకాండం 20:6 ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారిని 1000 తరాల వారు కరుణిస్తానన్నాడు. లూకా 1:50లో మరి అన్నది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుంది. సో వారి తల్లిదండ్రులు, వారి తాత, వారు ఎవరైతే ప్రభువును వెంబడించారో వారి విశ్వాసము, పౌలు ఎలా అయితే చెప్తాడో తిమోతితో, ఓ తిమోతి, ఆ విశ్వాసం నీ అవైన లోయలో నీ తల్లి అయిన యూనికేలు అది నీలో సహా వసిస్తూ ఉన్నది. సో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. సో ఈరోజు ఇక్కడ మనం గృహం స్థాపించామంటే ఆ పైన వాక్యాలు చూశాను, చాలా చక్కగా పెట్టారు. అదేంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. క్రైస్తవ జీవితంలో విశ్వాసం చేత కార్యాలు జరుగుతాయి. విశ్వాసం చేత రాజ్యాలు కూల్చబడ్డాయి. విశ్వాసం చేత వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. దానియేలు గ్రంథం 11:32 తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు మనకంటే డూప్లెక్స్ ఇండ్లు చాలామందికి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉంటే చాలు. అంటే దేవుని వాక్య ప్రకారం ఏంటంటే ఎవరిలో ఆయన ఉన్నాడో, యేసుప్రభువు వారు అన్నారు, ఐ గివ్ మై పీస్ అంటే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14:20 ఐ గివ్ మై పీస్ అంటే యు, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్. లోకం ఇచ్చినట్టుగా కాదు. రంగురంగుల ప్రపంచం మనం చూస్తామటు CMR వైపు వెళ్తూ ఉంటే ఎంత బట్టలు, అవన్నీ మొబైల్ షాపులు ఎంత కలర్ అందంగా రండి 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 పిలుస్తూ ఉంటాయి. వాటన్నిటి బట్టి కాక
మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని. మన అవసరతలని మనం అడగక ముందే తెలిసాను. ఎప్పుడు ఎవరికి ఎలాంటి వస్త్రాలు, ఎలాంటి గృహం కావాలో నేనైతే నా కొరకు నేను ఎప్పుడు ఏమీ ప్రార్థన చేయలేదు. నేను ఎప్పుడు ఏమి దేవుని అస్సలు అడిగా. పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు ఇల్లు, నాకు అది BMW కారు, అవన్నీ అడిగా. మన అవసరతలన్నీ కూడా మనం అడగకముందే ఆయనకు తెలుసు. ఒకసారి నేను చిన్న ఉదాహరణ, కొత్తగా పరిచర్యకు వచ్చినప్పుడు దేవుడు ఒక మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. మా లెక్చరర్, ప్రభా నీ సేవకుల అవసరతలు నువ్వు గుర్తిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరు చూసినా చూడకపోయినా మనం చూస్తున్నాడు. మన అక్కరలు, మన అవసరతలు, మన ఆరోగ్యం, మన ఆధ్యాత్మికము. యాకోబు అన్నాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే సమయంలో నాకు తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రాలను ఇస్తే నువ్వు నాకు దేవుడవైందు, మరియు నీవు నాకు ఇచ్చు సమస్తంలో నేను నీకు 10వ వంతు చెల్లిస్తానన్నాడు. ఆదికాండం 28:20-21. అక్కడే నూనె పోసాడు పెట్టాను. ఆయన చనిపోయే సమయంలో చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి? ఆదికాండం 48:15. నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు సమస్తమైన కీడుల్లో నుండి తప్పించిన ఆ దూత అని అంటాడు. ఆంగ్లంలో అయితే ఇంకా బాగుంటుంది, యూ హ్యావ్ బీన్ మై షెపర్డ్ అంటాడు. సో ఈరోజు మనం నమ్మే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఇస్తాడు. చిన్న స్థలాన్నే ఆశీర్వదిస్తాడు. 118:5 అంటాడు, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు విశాల స్థలం నుండి ఉత్తరం ఇచ్చాడంట. సో మనం ఇక్కడ చిన్న చిన్న ఇరుకేళ్ళు 4 అంకణాలు 5 అంకణాలు, అక్కడ జీసస్ సెడ్ దేర్ ఆర్ మెనీ మెన్షన్ హౌసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. మెన్షన్ హౌస్ అంటే నాకు తెలిసినంత ప్రకారము ఒక్కొక్క ఇల్లు ఒక 100 అంకణాలలో ఉండవచ్చు. నా తండ్రి ఇంట అనేక నివాసములు లేనిదా నేను మీతో చెప్పదు. సో నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండాలి. సో ఈ లోకంలో మనమందరము, పేతురు అంటాడు కదా, పేతురు రాసిన 2:11 మనమందరం సోజర్నర్స్, మనం యాత్రికులము, ప్రయాణికులము. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, కానీ ఉండాలి ఇక్కడ. సాక్షాత్తు యేసు ప్రభు వారికే నక్కలకు బురియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నవి, నివాసములున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవటకైనను స్థలం లేదన్నాడు. మత్తయి సువార్త 8:20, లూకా 9:58. సో ఈరోజు దేవుడు మనకు, సరే ఇది చిన్న ఇల్లు కానీ చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు కూడా ఇచ్చాడు. డూప్లెక్స్ ఇచ్చాడు, ట్రిప్లెక్స్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది అని లేకుండా ఆయనే ఇస్తున్నాడు. సో మనము ఇక్కడ అన్ని జనుల మధ్యలో మరి కుటుంబం ఉంటున్నదంటే, ఒకప్పుడైతే క్రైస్తవులు, కానీ ఇప్పుడు క్రైస్తవులంతా చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ ఇల్లు దేవుని వాక్య ప్రకారము యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. సో రాబోయే దినాల్లో మరి వారి రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా సాగాలని, వారి పరిచర్య, అదే రీతిగా వారి శేష జీవితము 23వ కీర్తన 6వ వచనం ప్రకారం, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఆన్ దిస్ ఎర్త్ దై మర్సీస్ దై గుడ్నెస్ దై లవ్ విల్ ఫాలో మీ, ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. అదే రీతిగా పిల్లల కొరకు కూడా తప్పకుండా మరి జాయికి కానీ మెర్సీకి కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 34:16, నన్ షెల్ బి వితౌట్ ఇట్స్ మేడ్. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మనది. వారి కొరకు మంచి భయభక్తులు, వినయ విధేయతలు, విశ్వాసము కలిగినటువంటి జీవిత భాగస్వామి, సాటిన సహాయకురాలు దేవుడు వారికి కలుగ చేయాలని, రాబోయే దినాల్లో ఆ కుటుంబమును ఇంకా అనేక రకాలుగా మ్యానిఫోల్డ్ బ్లెస్సింగ్స్ అనేక రీతిగా దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఒక కాపరిగా వారిని ఆశీర్వదిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వోట్ ఆఫ్ థ్యాంక్స్.